మాణిక్యమౌళీ స్ఫురత్తారానాయక శేఖర స్మితముఖీ మాపీనవక్షోరుహ పాణిభ్యాం అలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతి సౌమ్యాం రక్తఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికా. అయమాయుష్కరో నామ ప్రయోగః కల్పచోదితః జ్వరార్థం శిరసి స్పృష్ట్వా పఠేన్నామ సహస్రకం తక్షణం ప్రశమం యాతి శిరోబాధా జ్వరోపి చ. అయమాయుష్కరో నామ ప్రయోగః కల్పచోదితః. ఇప్పటికీ గ్రామ ప్రాంతాలలో ఎవరింట్లో అయినా పిల్లవాడికి అకస్మాత్తుగా జ్వరం కానీ అలాగే శిరోబాధ తలపోటు కానీ వస్తే దగ్గరగా ఉండేటటువంటి శాస్త్రులు గారి ఇంటికి వెళ్ళి, అయ్యా పిల్లవాడు ఎందుకో జడుచుకున్నాడో ఏమిటో జ్వరంగా ఉంది, ఉలిక్కి పడుతున్నాడు, ఎందుకో తలపోటుగా ఉన్నట్టుంది, అలా ఏడుస్తున్నాడు అని అనగానే అలాగా అని చెప్పి ఆయన తల మీద అలా చేయి పెట్టి ఓ 10 నిమిషాలు ఏదో చదువుతూ ఉండేవారు. ఇప్పటికీ ఆ పద్ధతి ఉంది. ఆ చదివేది ఏమిటి అనేది ఆ హయగ్రీవుడు మనకిప్పుడు వివరించి చెప్తున్నాడు. అయమాయుష్కరో నామ ప్రయోగః కల్పచోదితః. ఆయుష్కరం అనేటటువంటి పేరు కలిగిన ప్రయోగం ఇది. ప్రయోగం అనగానే చేతబడి గీతబడి అనుకుంటారు. ప్రయోగం అంటే అది కాదు. వ్యక్తి ఆరోగ్యానికి హాని కలగకుండా ఉండేలా శరీరంలో ఉండే వ్యాధిని తొలగించే పద్ధతిని ప్రయోగము అంటారు. ఇప్పుడు మనం చెప్పుకునే ప్రయోగం పేరు ఆయుష్కరం అనే ప్రయోగం. ఆయుష్కర ప్రయోగ ప్రయోగ కల్పచోదితః. ప్రత్యేకమైనటువంటి శాస్త్రంలో చెప్పబడ్డదే తప్ప ఇంకోటి కాదు. కల్పము అంటే కొన్ని మంత్రాల సమూహం, ఇలా చేయాలి అలా చేయాలి అలా చేయాలి ఇలా చేయాలనే వివరణతో సహా మంత్రాలు ఏదైనా ఉంటే దాన్ని కల్పము అంటారు. వినాయక వ్రతకల్పము అంటూ ఉంటాం. అంటే ఇదిగో ఈ మంత్రం చదవాలి, ఈ పూజ చేయాలి, ఈ తంతు చేయాలి, ఇలా చేయాలి అని ఓ మంత్రం అయ్యాక ఓ శ్లోకం ఉన్నాక తర్వాత ఏం చేయాలో వివరించబడ్డాక మళ్ళీ మంత్రం శ్లోకం అలా ఉంటుందే దాన్ని కల్పము అంటారు. కేవలం మంత్రాలు, కేవలం శ్లోకాలు, కేవలం తంతులు వేరువేరుగా కాకుండా ఏది ఎక్కడ అవసరమో అవన్నీ కలిపి ఒక చోట వ్రాయబడితే దాన్ని కల్పము అంటారు. అయమాయుష్కరో నామ ప్రయోగః కల్పచోదితః. ఇది ఆయుష్కరం అనే పేరు కలిగిన ప్రయోగం. ఆయుష్కరము అంటే ఆయుష్యాన్ని కలిగించేది అని అర్థం. ఏం చేయాలి? జ్వరార్థం శిరసి స్పృష్ట్వా. జ్వర ఆర్తం. ఏ వ్యక్తికైతే జ్వరం వచ్చిందో ఆ జ్వరం చేత ఆర్తుడై ఉన్నవాడు జ్వరార్తుడు. ఆర్తి అంటేనండి మానసికమైనటువంటి బాధ అని అర్థం. బాగా జ్వరం ఉన్నటువంటి వాడిని మనం ఏం చేస్తాం? చేయి పట్టుకుని చూసి, అబ్బో చాలా ఉందిరా, 102 దాకా జ్వరం ఉంది అని పక్కింటి వెంకయ్యకి వచ్చింది, ఎదురింటి పుల్లయ్యకి వచ్చింది, అదిగో వెనకాల సుబ్బయ్యకి వచ్చింది, తగ్గిపోతుంది అని పిచ్చి మాట మనం మాట్లాడతాం. అది కాదు. జ్వరార్థం. వాడు జ్వరంతో ఆర్తితో ఉన్నాడే, మానసికమైనటువంటి భయం, శారీరకమైనటువంటి ఉష్ణత, అబ్బోయ్ అన్నాళ్ళు పడుతుందో అనే దిగులు, అయ్యో నాకు వచ్చిందే దీనివల్ల ఏం జరుగుతుందో అనేటటువంటి మానసిక వ్యథ, ఇన్నిటితో ఉంటాడే దాన్ని ఆర్తి అంటారు. అంటే ఎదుటివాడికి వివరించి చెప్పుకోలేనటువంటి మానసిక బాధ ఏదో దాన్ని ఆర్తి అంటారు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ చతుర్విధ
స్వయంగా భగవద్గీతలో చెప్తున్నాడు కృష్ణుడు, ఆర్తుడైన వాడు ముందు నన్ను భజంతే మాం. నలుగురు నన్ను ఎప్పుడూ అలా సేవిస్తూ ఉంటారు. ఆర్త మొదటివాడు. లోపల తెలియనటువంటి దుఃఖం ఉంటుంది, పైకి చెప్పుకోలేడు, వివరించుకోవడానికి మించి ఉంటుంది బాధ. అది జ్వరార్తుడు అంటే. జ్వరార్తం, అటువంటి జ్వరంతో ఆర్తితో కలిసి ఉన్నవాడెవడో శిరసి స్పృష్ట్వా, వాడి యొక్క బ్రహ్మరంధ్రాన్ని స్పృశించాలి. ఎవరైతే నామ సహస్రాన్ని చదవగలిగిన శక్తిమంతులో, తనకి సంబంధించిన నామ సహస్ర జప శక్తిని ఈ పిల్లవాని యందు ధారపోయడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళు. జ్వరార్థం శిరసి స్పృష్ట్వా పఠేన్నామ సహస్రకం. 1000 నామాలని అలా చదవాలి. చదివే సందర్భంలో ఎంత వేగంగా చదివేద్దామా అనుకోకూడదు. స్వయంగా శిరస్సునందు అమ్మవారిని అలా ఆవాహన చేసినట్టుగా భావిస్తూ, అమ్మ పాదాలు అదుగో ఆ జ్వర ఆర్తుని యొక్క శిరస్సు మీద ఉన్నట్లుగా భావిస్తూ, అమ్మ శిరస్సు మీద ఈ పిల్లవానికి ఇంతసేపు ఉంది కాబట్టి నిశ్చయంగా జ్వరం తొలగుతుందని యథార్థమైనటువంటి విశ్వాసబుద్ధి కలిగి ఉండి, పఠే నామ సహస్రకం, 1000 నామాలని చదవాలి. ఈవేళ చదివేందుకు సిద్ధంగా ఉన్నారు, కానీ ఇంతసేపా అనేందుకు తల్లులు సిద్ధంగా లేరు. ఎంత దురదృష్టకరమైన కాలమో గమనించండి. వాడికి చదువొచ్చో రాదో తెలియదు. లోపల ఉండేటటువంటి వైద్యుడి కోసం 2 గంటలు నిరీక్షణ చేసి నాకు జ్వరం అంటూ ఉండగానే అరటావు నిండా రాసేటటువంటి వాడిని నమ్ముతావా? అమ్మవారి 1000 నామాలని స్వయంగా చదివి తల మీద అలా చక్కనైనటువంటి చేతిని పెట్టి ఒక అరగంట సేపు ఈయన చదువుతాను అంటే నీకు సహనం లేదా? ఆలోచించి చూడు. తగ్గాల్సింది నీ పిల్లవాడికి. అంచేత యథార్థమైనటువంటి వైద్యురాలు ఎవరు అంటే అమ్మ. ఆ వైద్యురాలైన అమ్మ తన వైద్య శక్తిని ఈ 1000 నామాలలో ఉంచి, ఆ 1000 నామాలని పలికిస్తున్నటువంటి నీ వాక్కులోనికి ఆ శక్తిని ప్రవేశపెట్టి, ఆ ఉచ్చరిస్తున్నటువంటి కాలంలో నీ శరీరపు ఆ కరం అంటే ఈ చేతి ద్వారా శిరస్సులోనికి నామ సహస్ర శక్తిని ప్రవేశపెట్టి వాడిని శుద్ధి చేసి రోగ విముక్తుడిని చేస్తూ ఉంటే నమ్మడానికి నీకు కష్టంగా ఉందా? వాడు ఆ లోపల గదిలో కూర్చొని సరిగా చదువుకున్నాడో లేదో, అలాంటి వాడు అరటావు నిండా రాస్తే అలా కొనేసుకుని తగ్గకపోతే ఇంకోటి దగ్గరికి పోతావే. ఏవైనా జ్ఞానం ఉందా? హయగ్రీవుడు స్పష్టంగా చెప్తాడు. శిరసి స్పృష్ట్వా, శిరస్సును స్పృశించాలి. యథార్థమైనటువంటి తపశ్శక్తి, వాక్ బీజాక్షరాలతో నిండిన 1000 నామాల తపశ్శక్తి ఈ చేతి ద్వారా ఈ బ్రహ్మరంధ్రం గుండా ప్రవేశించాలి. పఠేన్నామ సహస్రకం, 1000 నామాలని చదవాలి. చదివితే తత్క్షణాత్ ప్రశమం యాతి, ఆ చదివిన దగ్గర నుండి తత్క్షణాత్ అంటే ఆ క్షణంలో పోతుంది అని చెప్పడం లేదు. ఎంత గొప్పవాళ్ళో చూడండి. పూర్వం వాళ్ళకి నిజం చెప్పడంతో జీవితం తెల్లారిపోయింది. అబద్ధం అనేటటువంటిది అవసరం వాళ్ళకి లేదు. తత్క్షణాత్ ప్రశమం యాతి, క్షణాత్ అంటే ఆ క్షణము నుండి అని అర్థం. అప్పటి నుంచి మెల్లగా జ్వరం తగ్గడం ప్రారంభిస్తుంది. ప్రశమం యాతి, మెల్లగా శమింపబడుతూ వెడుతుందంటే ఆ జ్వర తీవ్రత తగ్గుతుంది. అంతేకాదు శిరోబాధ జ్వరోపిచ్చ, ఆ శిరస్సు యొక్క బాధ, దానితో పాటు జ్వరము, ఇవన్నీ కూడా తగ్గుతూ వెడతాయి. తత్క్షణాత్ ప్రశమం యాతి శిరోబాధ జ్వరోపిచ అయమాయుష్కరో నామ ప్రయోగ కల్పచోదిత. దీనికి ఆయుష్కరం అనే పేరు కలిగినటువంటి ప్రయోగము అని స్వయంగా చెప్తున్నాడు ఆయన.
మన ఇళ్లలో ఉండేటటువంటి అమ్మమ్మలు బామ్మలు మనకిట్లాంటి కష్టం వచ్చినటువంటి రోజుల్లో అప్పటికి ఇంతమంది వైద్యులు లాంటి వాళ్ళు లేని రోజుల్లో వాళ్ళు యథార్థంగా మనకి ఈ విధమైన చికిత్స చేసి మనం బతికి బట్టగట్టేలా చేశారు. ఇవన్నీ మేము నమ్మమండి, ఎలా కుదురుతుంది, చెయ్యలా పెడితే రోగాలు తగ్గుతాయా, మేము అసలు ప్రతిదీ హేతువుతో వాదించేవాళ్ళం. చాలా మంచిది, చాలా మంచిది. మట్టి పెళ్ళల కింద 78 సంవత్సరాల వృద్ధుడు 14 గంటలు తిండి నీరు గాలి లేకుండా వాడు పైకి సుఖంగా బతికొచ్చాడా? ఏ హేతువు కారణంగా వాడు బతికాడు? నువ్వు 78 సంవత్సరాలు కాదు, 38 సంవత్సరాల వాడిని, ఆయన అన్ని గంటలు కాదు ఇంకా తక్కువ గంటలు వీడిని అలా కప్పిపెట్టి బతికి యువతలకి రప్పించు చూద్దాం. పరమేశ్వరుడు ఉన్నాడనడానికి ఆధారాలు వార్తాపత్రికల్లో అనేకం కనిపిస్తున్నాయి. ఈవేళ మొత్తం ప్రయాణిస్తున్న వాళ్ళందరూ ఆ వాహన ప్రమాదంలో మరణిస్తే 2 సంవత్సరాల పసికందు అలా అకస్మాత్తుగా ఎగిరి పచ్చగడ్డి మీద బతికాడు అని వార్తాపత్రికలు స్వయంగా చిత్రాలతో సహా మనకి చూపిస్తున్నాయా? ఏ హేతువు ద్వారా వాడు బతకగలిగాడు? పోని వాడు అకస్మాత్తుగా పచ్చగడ్డి మీద బతకగలిగాడు. నువ్వలా ఎగరేసి 2 సంవత్సరాల కుర్రవాడిని బతికింప చేసి చూద్దాం, చచ్చేరుకుంటాడు. మృత్యువుని పోగొట్టుకోగలిగిన శక్తి ఉన్నటువంటి వాడు ఎవడుంటాడో వాడు మృత్యుంజయుడే. చాలామందిని చూస్తాం మనం అలా. మొన్న విదేశాల్లో ఆ పిల్లవాడు ఎక్కడ పడ్డాడో తెలియదు, భూగర్భంలోంచి వెళ్ళే మురికి పదార్థం అంతా వెళ్ళేటటువంటి ఆ ప్రదేశంలో పడి అలా 9 గంటల కాలం నిద్ర ఆహారాలు లేకుండా చిన్న గొట్టం పట్టుకుని అలా పుచ్చుకున్నాడు. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఊరంతా గాలించి పడ్డాడేమో అని చూస్తే అందులో సుఖంగా ఉన్నాడు. ఏ విధమైనటువంటి సుఖమైన వాయువు లేనిటువంటి ప్రదేశంలో అంత చిన్న పిల్లవాడు బతకగలిగాడంటే కారణం ఏమిటి? పరమేశ్వరుడు ఉంటాడే, తానున్నాననేటటువంటి విషయాన్ని కనిపించి నిరూపించడు. తానున్నాననేటటువంటి విషయాన్ని అర్థం చేసుకునేలా చేస్తాడు. వర్షాలు లేవు, కరవు ప్రారంభమైంది, కాటకం ఇంకా ఆరంభం కాగలిగినటువంటి పరిస్థితిలో ఉంది. ఎప్పుడో కాదు, ఇప్పుడే, ఈ మధ్యకాలంలో పంటలన్నీ కూడా వేయాల్సిన అవసరం లేదనే తీర్మానం వచ్చేసింది. ఒక్కసారి చూపించాడు పరమేశ్వరుడు, నేనుంటే ఎలా ఉంటుందో గమనించండిరా. నాకు ఆగ్రహం కానీ వచ్చిందంటే ఒక్కసారి వర్షం కురిపించకపోతే మీ పరిస్థితిని గమనించండి అని ఓ చిన్న హెచ్చరిక చేశాడు. కళ్ళు తేలేసాం, కాళ్ళు అలా కొట్టుకున్నాం, ఇంకా ఈ సంవత్సరం అంతా అయిపోయింది జలం లేకుండా వర్షాలు లేకుండా అని. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా భూగర్భ జలాలు ఇంకిపోయే పరిస్థితికి వచ్చాం. అప్పటికి అర్థమైంది పరమేశ్వరుడు ఉన్నాడు అనే యథార్థాన్ని. ఓసారి వణికింపజేసి వెన్నులో చలి పుట్టించేలా చేశాక అప్పుడు వరుణయాగాలు చేస్తే వర్షాన్ని కురిపించాడు. జాగ్రత్తరా నాయనా, నేను దీనికి లొంగుతాను, మిగిలిన దానికి లొంగను అని. బాగా ఆలోచించి చూడండి, ఆస్తిక విధానాన్ని పెంపొందించుకోండి. వరుణ యాగం చేస్తే అప్పుడు వర్షాలు వచ్చి సుఖంగా, ఈవేళ అబ్బో ఇక మా తెలివితేటలు మా ప్రతాపం వర్షం వచ్చింది కాబట్టి ఇంత నీరు అంత నీరు. ఒక్క 5 రోజుల క్రితం వెళ్ళి నీ పరిస్థితి ఏమిటో. భూగర్భంలో జలం కూడా ఇంకింప చేయగలిగిన శక్తిమంతుడు పరమేశ్వరుడు, ఆకాశం నుంచి వర్షాన్ని ఇప్పించగలిగిన సమర్థుడు కూడా. పృథివీ అప్పు తేజో వాయు ఆకాశాలనే పంచభూతాలని తన అదుపులో ఎందుకుంచుకున్నాడు అంటే అహంకరిష్ణుర్భవిష్యసి. ఈ 5 తాళం చెవులు నా దగ్గర ఉంచుకోకపోయినట్టయితే నేనే గొప్పవాడిని, మానవుడే మహనీయుడు అంటావురా నువ్వు.
అంచేత ఈ 5 తాళం చెవుల్ని నా దగ్గర ఉంచుకుంటున్నానని పృథివి భూమికి సంబంధించి, అప్పు నీటికి సంబంధించి, తేజ సూర్య చంద్ర సంబంధించి, వాయు నిత్యము ప్రసరించే వాయువుకు సంబంధించి, ఆకాశానికి సంబంధించిన ఆ 5టిని తన వశంలో ఉంచుకుని మనని అలా ఒకసారి పరిశీలింపజేస్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తున్నాడు. అందుకని హయగ్రీవుడు అగస్త్యునికి చెప్పినవన్నీ మూఢ విశ్వాసాలు అనుకుని, వెర్రి మాటలు అనుకుని అనుకోవద్దు. నిశ్చయంగా ఇవన్నీ యథార్థాలు. ఎక్కడైనా దురదృష్టవశాత్తు మీ పిల్లలకి ఎవరికైనా రాకూడనటువంటి విధంగా ఇట్లాంటి జ్వరం కాని, జడుపు భయం కాని కలిగితే, శిరోబాధ కాని కలిగినట్టయితే, జ్వరార్థం శిరసి స్పృష్ట్వా పఠేన్నామ సహస్రకం, తల మీదే చేయి ఉంచి ఖచ్చితంగా వీడికి వ్యాధి శిరోబాధ జ్వరం తగ్గాలనే అభిప్రాయంతో వాడి మీద దృష్టిని నిలిపి లలితాదేవిని ఆరాధిస్తూ చెయ్యి. తత్క్షణాత్ ప్రశమం యాతి శిరోబాధ జ్వరోపిచ, శిరోబాధ తొలగుతుంది, జ్వరము తొలగుతుందని స్పష్టంగా హయగ్రీవుడు చెప్తున్నాడు. ఒక్క మాట ఆలోచించండి. మనలో నిజాన్ని చెప్పేటటువంటి వాడు లేడు, వాళ్ళలో అబద్ధం ఒకటి ఉందని తెలుసున్నవాడు లేడు. హయగ్రీవుడు అగస్త్యుడు ఇద్దరూ ఎదురుబదురుగా కూర్చుని ఏం అబద్ధాలు చెప్దాం ప్రపంచంలో ప్రజలకి అని కూర్చుంటారా? అమ్మ సాక్షిభూతంగా ఎదురుగా కూర్చున్నప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారా? లేనిది కాస్త ఉన్నట్టుగా తమాషా చేస్తూ వీళ్ళందరినీ పిచ్చివాళ్ళుగా చేద్దామని చెప్తారా? వాళ్ళకి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏమిటి? జ్వరం తగ్గుతుందని మనకి నచ్చ చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఏమిటి? ఉన్నది ఉన్నట్టుగా మాత్రమే చెప్తారు తప్ప లేనిదాన్ని ఉన్నట్టుగా మభ్యపెట్టాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఇది నిజమనడానికి సాక్ష్యం ఎక్కడో అక్కర్లేదు. రామచంద్రుడంతటి వాడు రావణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళడానికి తపశ్శక్తి చాలక దిక్కులు చూస్తున్నటువంటి వేళ అగస్త్యుడు వెళ్ళి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఉపదేశించి రావణాసురుడిని కొట్టించినటువంటి మహాతపశక్తి సంపన్నుడు ఆయన. తేడా ఉంటే ఆయన అడగడు, ఏమిటయ్యా హయగ్రీవా ఈ కోతలిలాగా వస్తున్నావు, న్యాయమేనా? పిల్లలందరూ నమ్ముకుని ఈ మాటల్ని నిజమని అనుకోరా? వైద్యుడి దగ్గరికి వెళ్ళకుండా జ్వరాన్ని శిరోబాధని పెంచుకుని కొత్త వ్యాధి కలిగిన వాళ్ళు కారటయ్యా అని అగస్త్యుడు అడగడు. హయగ్రీవుడు కూడా తప్పు చెప్తున్నట్టయితే, అలా తప్పురా నాయనా, నేను ఇలా చెప్పానా నీకు, ఇలాంటి మాటలు ఎందుకురా చెప్తున్నావని అమ్మ హయగ్రీవుని నిర్బంధించదు. ఇది యథార్థం కాబట్టే హయగ్రీవుడు అగస్త్యునికి చెప్పాడు. అగస్త్యుడు దాన్ని ఆమోదిస్తున్నాడు, మనకి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాడు. ఇది పని చేస్తుందా పని చేయదా అనడానికి మన పిల్లవాడికి జ్వరం రావాలని మనం కోరుకోవద్దు. జ్వరం వచ్చినటువంటి వాని మీద మాత్రం ప్రయోగించింది నిజమని తెలుసుకుంటే చాలు. ఒక్కొక్కసారి శరీరం మొత్తం అంతా కూడా చెప్పలేనటువంటి ఆందోళనతో వేడెక్కిపోతుంది. బుద్ధి మొత్తం మరో విధంగా ప్రయాణిస్తూ ఉంటుంది. అటువంటి సందర్భంలో మన శిరస్సు మీదే మన చేయి పెట్టుకుని నామ సహస్రాన్ని ధ్యానం చేస్తే ఈ బ్రహ్మరంధ్రం అనేది ఏదుందో అదే ఈ శరీరం మొత్తాన్ని నిలువరించగలిగిన శక్తివంతమైనటువంటి స్థానం. కాబట్టి యథార్థంగా ఆ శిరోబాధ జ్వరం తగ్గుతాయి. అందుకే ఇప్పటికీ ప్రాచీన కాలపు విధానాన్ని పాటించేటటువంటి తల్లులు పిల్లల్ని కూర్చోబెట్టి చక్కగా ఈ 3-4 వ్రేళ్లతో ఆ నువ్వుల నూనెని ఇక్కడ శిరో మధ్య ప్రదేశంలో అంటే బ్రహ్మరంధ్రం మాడు మీద పెట్టి లలితా సహస్రనామాల్లో తనకు వచ్చినటువంటి కొన్ని నామాలని చదివి అక్షతలని వేసి ఆయుష్మంతుడివై జీవించనే అర్థం వచ్చేలా దీర్ఘాయుష్మాన్ భవ అని అంటారు. మరి ఆడపిల్లండి మాకు ఏమనాలి? దీర్ఘాయుష్మాన్ భవ. మగవాడినన్నా ఆడపిల్లని ఏమనాలి? దీర్ఘ ఆయుష్యవతి, దీర్ఘ ఆయుష్యం కలిగిన దానివి అగదువుగా కానీ ఆ అమ్మాయిని దీవించాలి.
ఆ విధంగా తల్లి దీవించినట్టయితే తల్లి వాక్కులోని ఒక శక్తి అక్కడికి ప్రవేశించి వాళ్ళిద్దరికీ ఆయుష్య అభివృద్ధి జరుగుతుంది. అబే మాట అంటే అయిపోతుందండి. మాటకి శక్తి ఉంది. మాటకి శక్తి లేదని నువ్వు అనుకుంటావా? నీ ఇంటి ఎదురుగుండా వచ్చినటువంటి వాడిని తిట్టు చాచి లెంప మీద కొడతాడో లేదో. మాటకి శక్తి ఉంది కాబట్టి మాటలో ఆ వచ్చిన అక్షరాల యొక్క శక్తి ఏమిటో అవతలి వాడికి తెలిసింది కాబట్టి అది తిట్టు అని గ్రహించి చాచి లెంప మీద కొడుతున్నాడు. ఆ మాటకి ఆ శక్తి ఉందని తెలిసినప్పుడు అదే మంచి మాట అయితే ఆ మాటకి మాత్రం శక్తి ఉండదు. జాగ్రత్తగా ఆలోచించండి. ప్రతిదానికి పెడార్థాన్ని తీస్తూ ఉంటే దాన్నే సరిచేసుకుంటూ జీవితం అంతా నడుపుకుంటూ పోతూ ఉంటే యథార్థమైన అర్థం ఏమిటో మనకి తెలియదు. కాబట్టి సరైనటువంటి అర్థాన్ని రుజుమార్గంలో ప్రయాణిస్తూ తెలుసుకోవడం ముఖ్యం తప్ప ప్రతి ప్రత్యాఖ్యానానికి అంటే వంకరగా మాట్లాడే మాటలన్నిటికీ సమాధానాలు చెప్తూ జీవితాన్నే గడిపేస్తే అసలు నిజమైనటువంటి యథార్థ విధానం ఏదో తెలుసుకునే అవకాశం ఉండదు. చిన్నప్పుడు పిల్లవాడిని కథ చెప్తాను వినరా అనగనగా ఒక రాజ్యం ఉంది అనగానే ఏ ఊళ్ళో ఉంది ఎక్కడుంది అంటూ మొదలెట్టాడు అనుకుని విను కథ అంటారు తప్ప అక్కడుంది అంటూ చెప్తారా? వాడు వినాలి. అలాగే యథార్థమైనటువంటి వృత్తాంతాన్ని వినేలా చేయండి. ఆ శిరస్సు మీద చేయిని పెట్టి లలితా సహస్రనామాలు చదివి శిరోబాధని జ్వరాన్ని తొలగించుకోండి. దీన్ని స్వయంగా హయగ్రీవుడు అగస్త్యునికి చెప్తూ మనకి అర్థమయ్యే భాషలో తెలియజేసి రోగ విముక్తుల్ని చేస్తున్నాడు. అమ్మ సాక్షిగా విశ్వాసం ఉంచి రోగ విముక్తులు కండి. ఆనందాన్ని ఇంటి నిండా నింపుకోండి. శ్రీమాత్రే నమః.